హలో ఆల్, అందరికీ నమస్తే. నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన పల్లె గుమగుమలు. ఇవాళ ఇంకొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ లింగయ్య గారి హోటల్ స్టైల్లో చట్నీ ఎలా తయారు చేస్తారో చూద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ముందుగా మనం ఈ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నేనైతే 1 కప్పు శనగిత్తనాలు తీసుకున్నాను. దీనిలోకి కొంచెం కరివేపాకు, 5 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, కొంచెం చింతపండు, 1 చిటికెడు ఇంగువ, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 కప్పు ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న 1 కప్పు పచ్చి శనగిత్తనాలని వీటిలోకి యాడ్ చేసుకోవాలి. వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్ మీద ఇలాగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన శనగిత్తనాలని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసుకున్న 5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయ్యాక మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చి శనగిత్తనాలని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేయాలి. ఇలా రెండు కలిపి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేశాక స్టవ్ ఆఫ్ చేసి మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల కారాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని దీనిలోకి మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పుని యాడ్ చేసుకోవాలి. వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడు మనం తీసుకున్న ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీటిని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మినపగుళ్ళు అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు మనం 1 కప్పులో తీసుకున్న చింతపండుని కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక 3 మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి. ఇది నానేలోపు మనం తీసుకున్న ఈ శనగిత్తనాలని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా ఈ చింతపండు నానాక మనం దీని గుజ్జుని యాడ్ చేసుకుంటూ ఈ శనగిత్తనాలని మిక్సీ పట్టుకోవాలి. దీనిలోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్సీ జార్కి మూత పెట్టుకొని ఈ శనగిత్తనాలని మిక్సీ పట్టుకోండి.
ఈ విధంగా ఈ పల్లీలని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం చల్లార్చుకున్న మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకుని కొంచెం బరకగా పౌడర్ పట్టుకోవాలి. ఇది మరీ ఫైన్ పౌడర్గా పట్టుకోకండి, చూస్తున్నారు కదా, ఇలా బరకగా పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకున్న ఈ పౌడర్ని మనం ఇందాకలా మిక్సీ పట్టుకున్న పల్లీలు దానిలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ యాడ్ చేయటం వల్ల ఈ చట్నీకి బాగా టేస్ట్ వస్తుంది. దీన్ని ఇలా కలుపుకోవాలి. దీనికి ఎటువంటి తాలింపు అక్కర్లేదండి. ఈ చట్నీ ఇలానే టేస్ట్గా ఉంటుంది. అంతేనండి, మనకి ఎంతో టేస్టీ అయిన లింగయ్య గారి హోటల్ స్టైల్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చూసి ఈ లింగయ్య గారి స్టైల్ హోటల్ చట్నీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ చట్నీ కంపల్సరీ నచ్చుతుందండి. మీరు ట్రై చేయండి కంపల్సరీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.